అప్పట్లో కులీ కుతుబ్ షా హైదరాబాద్ కట్టించిర్రు, అటెంకా నిజాములు వచ్చి సికింద్రాబాద్ కట్టించిర్రు, ఇంకా మన లీడర్లు వచ్చి సైబరాబాద్ కట్టించిర్రు. ఇక ఇప్పుడు తెలంగాణ సర్కార్ వాళ్ళు ఫ్యూచర్ సిటీ కట్టిస్తామంటుర్రు. రోజు రోజుకు పట్నం ఇంత ఇషీరం అవుతున్నది, మస్తు ముంగడికి పోతున్నది. అందుకే మరి దానికి తగ్గట్టు మార్పులు షేర్పులు చేయాలి కదా. అగో అదే పనిలో ఉండరు సర్కార్ వాళ్ళు. చూడురు ఏం చేసిర్రు. ఒక అప్పుడు ఉన్నట్టే ఉన్నది ఆ పట్నం. అటు కొసకు అయత్ నగర్ దాటింది, ఇటు కొసకు శంషాబాద్ దాటిపోయింది. 4 దిక్కులా పాకుతున్నది. అందులో ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ కట్టడానికే తయారైనరు సర్కార్ వాళ్ళు. అందుకే అవసరానికి తగ్గట్టు అన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ఇప్పటికే కొత్త జోన్లు, కొత్త సర్కిళ్లు, కొత్త డివిజన్లు ఇట్లా అన్ని తీర్ల పెంచుకుంటూ పోయిండ్రు. ఇప్పటిదాకా జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉంటే ఇప్పుడు వాటిని 300కు పెంచిండ్రు. కొత్త కొత్త జాగాలను జిహెచ్ఎంసీలో కలిపిండ్రు. అట్లా ఇక కొత్త జోనల్ ఆఫీసులు, డివిజనల్ ఆఫీసులు అన్ని కొలువు తీరబోతున్నాయి. ఇక అది అట్లుంటే పట్నం ఇంగిత పెద్దగా అవుతున్నదంటే మరి ఇక పోలీస్ బలగం కూడా పెరగాలి కదా. అందుకే ఆయుగురం కూడా చేసిండ్రు. ఇన్నొద్దులు గ్రేటర్ హైదరాబాద్ లా ఓ దిక్కు సైబరాబాదు, ఇంకో దిక్కు రాచకొండ, నడుమ హైదరాబాదు 3 కమిషనరేట్లు ఉన్నాయి. అయితే కొత్తగా ఫ్యూచర్ సిటీ కూడా రాబోతున్నది కాబట్టి అక్కడ కూడా గట్టి బందోబస్తు కావాలి. కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఓ కొత్త పోలీస్ కమిషనరేట్ పెడుతుండ్రు. అంతేకాదు అటు ఇన్నొద్దులు రాచకొండ కమిషనరేట్ లో ఉన్న భువనగిరిని సపరేట్ చేసిండ్రు. అంటే ఆ భువనగిరిలో ఇప్పటి సంది జిల్లా ఎస్పీ ఉంటాడు అన్నట్టు. అట్లనే రాచకొండ కమిషనరేట్ ను మల్కాజిగిరి కమిషనరేట్ అని మారుస్తుండ్రాట. ఇట్లా పట్నం హద్దులన్నీ మారుతున్నాయి. ఇన్నొద్దులు మహానగరం అని పిలుచుకునేటోళ్ళం, ఇక ఇప్పుడు మహానగరం అని పిలుచుకోవాలి కావచ్చు. అంత ఇసిరమైతున్నది హైదరాబాదు. అన్ని తీర్ల ఎలుగులైతే అంతకన్నా ఏం కావాలి, మంచిదే కదా అనుకుంటారు పబ్లిక్.